ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుడి మహాకృపను బట్టి రాత్రికాలం అంతా ఆయన కాపుదల కృప అనుగ్రహించి ఉదయాన్నే లేచి ఇలా ఆయన చెంతకు చేరడానికి దేవుడు అనుగ్రహించిన ఈ కృపకి మనం ఎల్లప్పుడూ కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనము. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని ఆమెతో అనెను. దేవుడికే మహిమ కలుగునుగాక. మనము నమ్మితే దేవుడి మహిమను మనం తప్పకుండా చూడగలుగుతామండి. అక్కడ సందర్భం మనందరికీ కూడా తెలిసింది. యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతమైన కార్యాన్ని అక్కడ జరిగించి ఉన్నారు. చనిపోయిన లాజర్ను 4 రోజుల తర్వాత బ్రతికించి దేవుని యొక్క మహిమను అక్కడ ప్రజలందరి ముందట కూడా ఆయన ప్రచురపరిచారు, కనపరిచారు. దేవుడికి మహిమ కలుగునుగాక. మరి అంటుంది, ఆ రాయి తొలగించండి అని చెప్పినప్పుడు, అయ్యా నా సహోదరుడు చనిపోయి 4 రోజులైంది, మేము ఈ రాయిని తొలగించినప్పుడు అది ఒక వాసన వస్తుంది అని చెప్పినప్పుడు దేవుడు చెప్తున్నారు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూద్దువు అని. నమ్మకంతో మనము దేవుని యొక్క కార్యాన్ని మనం చూడగలుగుతానండి. కేవలం నమ్మకం మాత్రమే. దేవుడు నా పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించగలరు అని నువ్వు నమ్మితే దేవుడు తప్పకుండా నీ పట్ల అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తారు. కేవలం నీ నమ్మకం మీదే దేవుడు చేసే అద్భుతమైన కార్యాలు అనేవి ఆధారపడతాయి. మందిరానికి నువ్వు వెళ్తున్నప్పుడే దేవుడు ఉన్నాడనియో, ఆయన వెతికిన వారికి ఫలము దయచేయవాడు అని నువ్వు నమ్మి గ్రహించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా నీ ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తున్నారు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా నేను ప్రార్థన చేస్తున్న ప్రతిదానికి దేవుడు నాకు సమాధానాన్ని అనుగ్రహిస్తున్నారు, దేవుడు నా ప్రార్థన ఆలకించుచున్నారు, నాకు సమాధానం దొరుకుతుందని నువ్వు నమ్మి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తారు. దేవుడే నీ పట్ల అద్భుతమైన కార్యం జరిగించాలని నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మి ఎదురు చూస్తే దేవుడు తప్పకుండా నీ పట్ల అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో స్వస్థత క్రియలు, సూచక క్రియలు, ఆశ్చర్యమైన క్రియలు జరిగించి నువ్వు నమ్ముతున్నావా? నీ నమ్మకం చొప్పున నీకు జరుగుతుంది అని సెలవిచ్చారు. అనేక మందిని స్వస్థపరిచారు. 12 సంవత్సరముల రక్తస్రావం గల స్త్రీని మరి ఆయన స్వస్థపరిచారు. కేవలం ఆవిడ నమ్మకం, నేను దేవుని వస్త్రపు చెంగు తాకినా చాలు దేవుడు తప్పకుండా ఆయనలో ఉన్న కార్యాన్ని నా పట్ల జరిగిస్తారని ఆవిడ విశ్వసించింది, నమ్మింది. ఎంత విశ్వాసంతో నమ్మకంతో దేవుని చెంత చేరిందో అంతే అద్భుతమైన కార్యాన్ని ఆవిడ పొందుకోగలిగింది. దేవుడు సర్వశరీరులకు దేవుడై ఉన్నారు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తమును సాధ్యమే. ఆ విషయాన్ని నమ్మి మనం ప్రార్థన చేసినప్పుడు మనకున్న ఏ సమస్యలైనా మనము దేవుని కృపలో మనము తొలగించుకోవచ్చు. కేవలం మన నమ్మకం మీద మాత్రమే ఆధారపడి ఉంది. ప్రార్థన చేయించినప్పుడు నీకు ఏదైనా సమస్య ఉందా, ఇబ్బంది ఉందా, ఇరుకుందా, ఏదేమైనా కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నమ్మకంతో, విశ్వాసంతో విసకకుండా ప్రార్థన చేయి. తప్పకుండా నీ ప్రార్థనకు దేవుడి కార్యాన్ని జరిగిస్తారు. ఎందరో ప్రార్థన వల్ల అనేకమైన అద్భుతమైన కార్యములను వారి జీవితంలో చూసి సాక్షులుగా ఈరోజు నిలబడి ఉన్నారు. మరి ఈరోజు ఈ మాటలు నాతో చెప్పిస్తున్న దేవుడి కొట్లు కూడా ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగించారు. దేవుని మాటలో చెప్పగలుగుతున్నానంటే, దేవుడికి మొరపెడుతున్నానంటే, ప్రార్థన చేయించున్నానంటే కేవలం దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి, దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టే నేను ఇలా చెప్పగలుగుతున్నాను. ఒకానొక టైంలో కనీసం నాకు నోరు తెరవడం రాదు, మాట్లాడడం రాదు, భయం. కానీ దేవుడు నా భయాన్ని తొలగించి ధైర్యంగా దేవుని మాటను చెప్పడానికి కృపను అనుగ్రహించారంటే కేవలం ప్రార్థన వలన సమస్తమును సాధ్యమే. కేవలం నువ్వు నమ్మకాన్ని కలిగి విసగకుండా నమ్మకముతో ప్రార్థన చేసి చూడు. నీ సమస్య ఎలాంటిదైనా దేవుడు తప్పకుండా తీర్చడానికి ఆయన ఎదురు చూచుచున్నాడు. నీలో నమ్మకం ఉండాలి. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను తప్పకుండా చూస్తావు. ఎందరో ఎన్నో అద్భుతమైన సాక్ష్యాలు దేనిని బట్టి, మరి నమ్మకాన్ని బట్టి, దేవుడు చేసిన కృపను బట్టి, కార్యాలను బట్టి మన నమ్మకంతో దేవుడిని అడుగుదాము. మనకున్న ఏ సమస్యల నుంచైనా, బంధకాల నుంచైనా మనము విడిపించుకోగలిగిన శక్తి దేవుడిలో ఉందని మనము నమ్మి గ్రహించి ప్రార్థన చేద్దాం. దేవుడి కృప మీ అందరి మీద ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ దయను బట్టి, మీ కృపను బట్టి, మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయ కాలమేనైనా దేవా స్తోత్రమునైనా, మీ వాక్యాన్ని అయినా మాకు తండ్రి బోధించిన దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి.
నువ్వు నమ్మకాన్ని మాత్రం నీవు ఉంచిపో, నా మహిమను నీవు చూచేదివని మీరు మాట్లాడుతున్నారయ్యా. చాలామంది ప్రజల్లో కార్యం జరుగుతుందా జరగదా, నిజంగా దేవుడు ఉన్నాడా లేడా అని ఎన్నో సందేహాలతోనైనా మీ ముందు ఉండగానైనా తండ్రి స్తోత్రం మీరు మాట్లాడుతున్నారు. నువ్వు నమ్మకంతో ప్రార్థన చేసి చూడు, నా అద్భుతమైన కార్యాన్ని నువ్వు చూచేదివని మీరు మాట్లాడుతున్నారు కదా ప్రభా. మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరూ నేను నమ్మకాన్ని కలిగి ఉండి తండ్రి మీ యందు భయభక్తులతో ఉండడానికి నేను మీరు సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రం. ఈ ఉదయకాలం నేను బిడ్డలు దీని నిమిత్తం అయితే నేను మీకు మొర పెడుతున్నారు. ఒక్కసారి ప్రతి మొర నేను మీరు ఆలకించండి. దీని నిమిత్తం అయితే నమ్మకంతో నా దేవుడు మాత్రమే ఈ సమస్యను నాయన విడిపించగలడు. దేవా స్తోత్రం తండ్రి, మీకు వందనాలని తండ్రి. ఎవరు మొరపెడుతున్నారో ఒక్కసారి మొరను ఆలకించండి అయ్యా. నిజంగా మొరపెట్టే వారికి సమీపంగా ఉన్న దేవుడా తండ్రి మీకు స్తోత్రాలయ్యా. ప్రతి బిడ్డ మొరను ఆలకించండి, అంగీకరించండి ప్రభువా. మీకు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దీని నిమిత్తం అయితే ప్రార్థిస్తున్నారో ఒక్కసారి ఆ ప్రతి ప్రార్థనని మీరు జ్ఞాపకం చేసుకుని విడుదల దయచేయండి అయ్యా తండ్రి. గొప్ప రక్షణను అనుగ్రహించండి తండ్రి. బలహీనంగా ఉన్న బిడ్డలను బలపరచండి తండ్రి. ఆరోగ్యాలు దయచేయండి ప్రభువా. మీకు స్తోత్రాలయ్యా. అనేక మానసికమైన సమస్యలతోనైనా బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి విడిపించి సమాధానాన్ని అనుగ్రహించండి. మేలులతో తృప్తిపరచండి అయ్యా. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, మీ కంచి వేయండి తండ్రి. కాపుదలు అనుగ్రహించండి. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. తెలివిని జ్ఞానంతో నింపండి. దీర్ఘాయువుని దయచేయండి ప్రభువా. మీకు స్తోత్రాలు. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీకే స్తోత్రములు 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 వందనములు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభువా తండ్రి. అద్భుతమైన కార్యాలను నేను మీరు జరిగించండి తండ్రి. మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరి పట్ల మీ కృపను అనుగ్రహించండి. 10th క్లాస్ రిజల్ట్ విషయంలో ఎందరో ఎదురు చూచుండగా అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగించండి తండ్రి. ఏ బిడ్డ ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా ధైర్యాన్ని అనుగ్రహించండి ప్రభా. మీకు స్తోత్రములు స్తోత్రములనైనా తండ్రి. మీ కొందరు లోపలతో బాధపడుతున్న బిడ్డలను విడిపించండి తండ్రి. మీ కృపనునైనా దేవా స్తోత్రం వర్ధలింపచేయండి తండ్రి. చాలామంది నేను అప్పులు తీసుకుని నేను తిరిగి ఇచ్చే వరకు కూడా ఉండడం లేదు. అటువన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి నా అవసరాలకి నాకు దేవుడు అనుగ్రహించిననైనా స్తోత్రమునైనా ఈ కృపను బట్టి కృతజ్ఞతాభావం కలిగి ఉండి నేను మరల వారికి కలిగి ఉన్నప్పుడు తిరిగి ఇచ్చేసాం మనసు కూడా నేను మీరు అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు. మధ్యవర్తులుగా ఉండి ఎందరో బాధపడుతున్నారయ్యా. అటువంటి వారందరినీ జ్ఞాపకం చేసుకుని విడుదల దయచేయండి ప్రభా. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీ దయా కిరీటం ధరింపచేసి ఉన్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి తండ్రి. నమ్మకంగా ప్రార్థన చేస్తున్న ప్రతి ప్రార్థన అంగీకరించి ప్రతి ఒక్కరికి సమాధానాన్ని అనుగ్రహించండి. విదేశాల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప ఆరోగ్యం ఆయుష్ని దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరిని మీ పాదాలకు అప్పచెప్తున్నామయ్యా. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరే జరిగిస్తారని, ప్రతి బిడ్డల పట్ల నైనా మీ కృపను చూపిస్తారని, సమస్త గంట మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.